అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6లో భాగమైన ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ ఉచిత బస్సు పథకం అనేది ఆగస్టు నెలాఖరు కల్లా ఈ పథకం అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రివర్యులు చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ ఈ ఉచిత ప్రయాణ బస్సు పథకం అనేది తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలులో ఉందండి. తెలంగాణ రాష్ట్రాల్లో అయితే కనుక 0 టికెట్ అనేది ఇస్తున్నారండి. అదేగా కర్ణాటక రాష్ట్రంలో అయితే కనుక ఆ స్థానిక మహిళలకు ప్రత్యేకమైన కార్డు ఇవ్వడం జరిగిందంటండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు పథకం అనేది పెట్టడం వల్ల అనేక సమస్యలు రావడం జరిగిందండి. ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో పునరావాసం కాకుండా మంత్రివర్యులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. తొందరలోనే అధిక మొత్తంలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మంత్రివర్యులు చెప్పడం జరిగిందండి. మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది ఏ విధంగా అమలు చేస్తారు, ఏ బస్సులకి అమలులో ఉంటుందనేది చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకానికి సంబంధించిన మహిళలు స్థానికులై ఉండాలండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. దానికి సంబంధించిన ఏదన్నా ఒక ఐడి ప్రూఫ్ కావాలండి. అది అడ్రస్ ప్రూఫ్తో ఉన్న ఆధార్ కార్డు కానీ, లేదా ఓటర్ ఐడి కానీ, లేదంటే రేషన్ కార్డు కానీ తప్పకుండా ఉండాలండి. ఈ పథకం అనేది జిల్లాల వారీకి మాత్రమే పరిమితమా, లేదంటే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఈ పథకం వర్తిస్తుందా అనేది అధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉందండి. మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏ బస్సుల్లో అనుమతిస్తారనేది చూద్దామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి బస్సు, ఇది ఆర్డినరీ బస్సు. దీన్ని పల్లె వెలుగు బస్సు అంటారు. ఈ బస్సులో మనకి ఉచిత ప్రయాణానికి మహిళలకు అనుమతిస్తారండి. అదే విధంగా ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ బస్సులకు కూడా అనుమతిస్తారండి. అదే విధంగా మెట్రో నాన్ ఏసీ బస్సులకు కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అనేది అనుమతిస్తారండి. ఈ ఉచిత బస్సు పథకం అనేది ఏ బస్సుల్లో ఉండదో చూద్దామండి. మొదటిది సూపర్ లగ్జరీ సర్వీస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి బస్సు, ఈ సూపర్ లగ్జరీ సర్వీస్ అనేది మహిళలకు ఉచిత ప్రయాణం అనేది అనుమతించరండి. మరొక సర్వీసు గరుడ ఏసీ బస్సు అండి. ఈ బస్సులోని కూడా ఈ ఉచిత పథకం అనేది మహిళలకు అనుమతి ఉండదండి. అదేవిధంగా గరుడ ప్లస్, ఇది కూడా ఏసీ బస్సు అండి. ఇందులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అనేది అనుమతించరండి. తర్వాత వచ్చి ఇంద్రా ఏసీ సర్వీస్, ఇది కూడా ఉచిత ప్రయాణం అనేది మహిళలకు అనుమతించరండి. అదేవిధంగా ఏసీ అమరావతి, ఈ బస్సులో కూడా మనకి మహిళలకు ఉచిత ప్రయాణం అనేది అనుమతించరండి. అలాగే ఆల్ట్రా డీలక్స్ సర్వీస్ కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అనుమతించరని తెలుస్తుందండి. ఈ ఆల్ట్రా డీలక్స్ సర్వీస్ కొరకు ఇంకా అఫీషియల్గా ప్రకటన అనేది ఇంకా రాలేదండి. ఇదేనండి ఈ పథకానికి సంబంధించిన వీడియో. ఈ పథకం సంబంధించిన మరి ఏదైనా తాజా సమాచారం వస్తే కనుక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్, జై భారత్.